ఇక్కడ చాలా అంటే దోచుకుంటున్నారు మనుషుల్ని ఒక రకంగా చెప్పాలంటే. సో దాన్ని ఓపెన్ టికెట్స్ ఓపెన్ టికెట్స్ అంటే మనల్ని ఇక్కడ పట్టుకొని పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం పోలీస్ అతను ఫోన్ మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఆ అకామా లేకుండా, లేదంటే ఇండ్లలో నుంచి పారిపోయి, లేదంటే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబిక్స్ జర్నీ. సో ప్రెసెంట్ అయితే మనము కువైట్లో జైలు దగ్గర ఉన్నాం అనమాట. సో ఈ జైలు అనేది ఏంది అనేది చెప్పాలంటే, మనకు కువైట్లో ఎవరైనా అకామా అంటే సివిల్ ఐడి లేకుండా, అకామా అంటే మనకు ఇండియాలో ఏమంటారు ఆధార్ కార్డు అంటారు కదా, సో అలాంటిది ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, సివిల్ ఐడి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ అకామా లేకుండా, లేదంటే ఇండ్లలో నుంచి పారిపోయి, లేదంటే రోడ్ల మీద ఎక్కడన్నా ఏదన్నా తప్పులు చేసి దొరికితే వాళ్ళకి ఇంటికి పంపించే ముందు ఒక జైల్లో అనేది వేస్తారనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం వచ్చి ఆ జైలు దగ్గర ఉన్నాము. బయట నుంచి వ్యూ అయితే చూద్దాము. లోపలికి అయితే నాట్ అలౌడ్, 100% అది నాట్ అలౌడ్. కెమెరాస్ అంటే ఫోన్ అలౌడ్ ఉంటుంది కానీ, బట్ తీసే అంత చనువు చనువు కానీ, లేదంటే అంత ఫెసిలిటీ కానీ ఉండదు. సో బయట నుంచి అయితే చూద్దాము. బయట నుంచి చూసిన తర్వాత లోపల ఒకవేళ 1% ఛాన్స్ ఉన్నా కూడా నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తీసేకి. 1% ఛాన్స్ దొరికినా కూడా వీడియో తీసి పెడతాను, ఓకేనా? సో ఫ్రంట్ నుంచి అయితే బయట నుంచి చూద్దాము. పార్కింగ్ గిర్కింగ్ మొత్తం చాలా పెద్దది ఉంది ఇది ఇక్కడ. సో లెట్స్ గో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. కనిపిస్తుందో కనిపిదో చూడాలి. చూస్తున్నారా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్. కొంచెం క్లారిటీ లేదు కానీ ఓకే, నో ప్రాబ్లం. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏదో ఉంది అక్కడ, కనబడట్లేదు సరిగా. సో అది విషయము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ తర్వాత ఇవన్నీ వీళ్ళవి డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటారు కదా, సో ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళవన్నీ ఆఫీసులు అనమాట. సో ఇక్కడ చూడండి, పోలీస్ బండ్లు, నార్మల్ బయట ఎవరన్నా వచ్చి చూసేకి పోతారు కదా, ములాఖాతులు అంటాం కదా మనం. సో అలాంటివి జరిగే బండ్లు ఇవన్నీ పోతా ఉంటాయి. బండ్లు పోయే రోడ్ అయితే అది. సో చూస్తున్నారు కదా, అక్కడ బండి పోతుంది, పోలీస్ బండి అది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా దగ్గర దగ్గర సుమారు ఇంకా ఉంది. లెఫ్ట్ సైడ్ ఇంకా చాలా ఉంది, రైట్ సైడ్ కూడా చాలా ఉందన్నమాట. ఆ లాస్ట్ వరకు ఉంది. బయటికి దిగి చూపిస్తాను నేను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బండ్లు మెయిన్ రోడ్డు ఉంది. ఆ మెయిన్ రోడ్డుకి ఆనుకొని అక్కడి నుంచి ఇదంతా జైలు. దాని లోపల ఏమేమి ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఇంకా ఇట్లా మనం చూసుకున్నామంటే ఆ రోడ్డు వరకు ఉంది. ఆ రోడ్డు వరకు అనుకుంటా. ఇక్కడ రోడ్డు ఉంది కదా, రోడ్డు వెళ్తుంది కదా, ఆ పిల్లర్స్ లాగా ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్కి యువతల వరకు, రోడ్డు వరకు. సో అది విషయము. చూస్తున్నారు కదా, అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం పోలీస్ అతను ఫోన్ మాట్లాడుతున్నారు. ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే చిన్న పని ఉంది. కువైట్లో మన తెలుగు వాళ్ళకి కానీ, ఇండియన్స్కి కానీ ఉపయోగపడేది ఒక మెయిన్ విషయం ఉంది ఇక్కడ. మెయిన్ విషయం అయితే ఒకటి ఉంది. ఎందుకంటే మన వాళ్ళు ఇంటికి వచ్చేసేటప్పుడు ఇక్కడ చాలా అంటే దోచుకుంటున్నారు మనుషుల్ని ఒక రకంగా చెప్పాలంటే. సో దాన్ని కొంచెం తగ్గించాలి అని చెప్పి ప్రజెంట్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం విషయాలు ఏమొస్తాయి బయటికి, ఏం మాట్లాడతాం, ఏమి అదంతా చూద్దాము. సో అంటే మనము యాక్చువల్గా నార్మల్గా ఇంటికి వచ్చే వాళ్ళు అయితే నార్మల్ ఫ్లైట్ టికెట్ యాప్స్లో బుక్ చేసుకోవడం కానీ, లేదంటే ట్రావెల్స్కి వెళ్ళి బుక్ చేసుకోవడం కానీ జరుగుతుంది. కానీ మనకు పట్టుకుని అంటే పోలీస్ చెకింగ్లో పట్టుకొని కానీ, లేదంటే అకామా లేకుండా దొరికిపోయిన వాళ్ళు కానీ, అట్లా వీళ్ళు వెళ్ళాలంటే ఓపెన్ టికెట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఆ ఓపెన్ టికెట్ దాని గురించి మాట్లాడేదానికి వచ్చిన్నాం ఇక్కడికి. సో దాని గురించి అంత మాట్లాడుకొని, దాని తర్వాత ఏంది విషయము, మన వాళ్ళకి ఎంత తగ్గచ్చు అమౌంట్, అంటే పట్టుకున్న తర్వాత అమౌంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకు ఉపయోగపడే వీడియో ఇది. మీ వాళ్ళు ఎవరున్నా కూడా షేర్ చేయండి వాళ్ళ వరకు. సో లోపలికి వెళ్ళి మాట్లాడేసి దాని తర్వాత విషయాలన్నీ చెప్పుకుందాము. ఓ
మొత్తానికి అయితే డిస్కషన్స్ అయిపోయినాయి, మంచి విషయాలే బయటకు వస్తాయి. ఇంకా ఏమంటారు, ఓపెన్ టికెట్స్ మెయిన్ ఉద్దేశము, నేను ఇక్కడికి వచ్చింది నార్మల్ టికెట్స్ కాదు, ఓపెన్ టికెట్స్. ఓపెన్ టికెట్స్ అంటే మనల్ని ఇక్కడ పట్టుకొని ఆ, నెలల నెలల తరబడి ఇక్కడే పెట్టేసి ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ వాళ్ళు ఎవరన్నా ఇక్కడ జైల్లో పడున్నా కూడా, అఫీషియల్గానే చెప్తున్నాను ఇది, సో జైల్లో పడున్నా కూడా, లేదు పోలీసులు పట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నా కూడా, సో అంటే జైల్లో పడి ఉంటే అంటే నెలలు నెలలు పెట్టేసి ఉంటారు. నెల, 1.5 నెల, 10 రోజులు, 15 రోజులు అట్లా పెట్టేసి ఉంటారు జైల్లో. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో మెయిన్. సో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా, మీ వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా ఉంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఖచ్చితంగా అయి కుదిరితే ఆ రోజు ఈవినింగే, మీరు కాంటాక్ట్ అయిన రోజు ఈవినింగే, లేదు అంటే 1 or 2 days, మ్యాక్సిమం 2 days. 2 days కంటే ఎక్కువ పోదు. సో ఇదైతే పక్కా. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా యూజ్ అయ్యే వీడియో ఇది. కువైట్లో మీ వాళ్ళు ఎవరన్నా దొరికింటే పోలీసులకి, లేదంటే జైల్లో పడింటే అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం. ఖచ్చితంగా పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్లో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తాను. అట్లే ఫ్యూచర్లో ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి 10 నా తరపు నుంచి నేను ఎఫర్ట్స్ పెట్టి నేను వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.